నియోజకవర్గం ప్రయాణికులను గజ్వేల్ పట్టణ ప్రజలను ఇబ్బందులకు కాంగ్రెస్ ప్రభుత్వం గురిచేస్తుందని నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు గజ్వేల్ బస్టాండును ప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంత్రులకు అధికారులకు సమయం దొరకడం లేదు. గజ్వేల్ నియోజకవర్గం ప్రయాణికులను గజ్వేల్ పట్టణ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గజ్వేల్ పట్టణంలోని బస్టాండును వెంటనే ప్రారంభించాలని గజ్వేల్ బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో మరియు ప్రయాణికులు విద్యార్థులతో కలిసి నిరసన తెలిపిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలోని బస్టాండును వెంటనే ప్రారంభించి ప్రయాణికులకు విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రజ్ఞాపూర్ బస్టాండుకు 4 కోట్లు, గజ్వేల్ బస్టాండుకు దాదాపు 8 కోట్లు, మొత్తం కలిపి 12 కోట్ల రూపాయలను కేసీఆర్ మంజూరు చేసి బస్టాండ్ నిర్మాణం చివరి ఇంతవరకు చేశారన్నారు. కానీ నేడు బస్టాండ్ నిర్మాణం పూర్తయి దాదాపు 3 నెలలు గడుస్తున్నా ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బస్టాండ్ ప్రారంభించకపోవడం చాలా దారుణమని పేర్కొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి కాలంలో ప్రజ్ఞాపూర్ బస్టాండ్కి 4 కోట్ల రూపాయలు, గజ్వేల్ బస్టాండ్కి 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి శంకుస్థాపన చేసి వర్క్ కూడా స్టార్ట్ చేసినాం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్టర్కి బిల్లులు ఇవ్వకపోవడం వల్ల బస్టాండ్ అట్లా నిరుపయోగంగా ఉన్నాయి. మేము కాంట్రాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి గజ్వేల్ బస్టాండ్ పూర్తి చేసి కూడా దాదాపుగా 3 మాసాలు అవుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు కనీసం ఈ బస్టాండ్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు. బస్టాండ్ ఇనాగ్రేషన్ చేసినట్టయితే మహిళలు కానీ విద్యార్థులు కానీ కనీసం లోపల కూర్చుంటారు. ఇది ఎండాకాలంలో కూడా రోడ్ల మీదకి వచ్చి నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే బస్టాండ్ ఇనాగ్రేషన్ చేయండి, ప్రజ్ఞాపురం బస్టాండ్ కంప్లీట్ చేయండి. అట్లనే కోటమైసమ్మ రోడ్ కొద్దిగా పెండింగ్లో ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేయండి. రింగ్ రోడ్ కూడా 100 మీటర్లు పెండింగ్లో ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేయండి. మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా దాదాపు 100 కోట్ల వర్క్ చేసినాం, దాన్ని కూడా బిల్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా కనెక్షన్స్ ఇవ్వలేకపోతుండ్రు, దాన్ని కూడా కంప్లీట్ చేయండి. ప్రజ్ఞాపురం బస్టాండ్లో ప్రజ్ఞాపురం మున్సిపాలిటీలో కమిషనర్ గారు లేకపోవడం వల్ల, పర్మనెంట్ కమిషనర్ లేకపోవడం వల్ల ఎక్కడ చెత్త అక్కడ పేరుకపోతుంది. కనీసం మంచినీళ్ళు సప్లై చేయలేకపోతున్నాం, రోడ్ల మీద చెత్త క్లీన్ చేయలేకపోతున్నాం, వర్కర్స్ కూడా పని చేయలేకపోతూ ఉన్నారు. ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమిషనర్ని కూడా వెంటనే అపాయింట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రోడ్ల మీద ఇవాళ ప్రజ్ఞాపురం గజ్వేల్ నియోజకవర్గంలో 125 వరకు మన ప్యాడీ పర్చేసింగ్ సెంటర్ ఓపెన్ చేసుకున్నాం. కానీ ఏ ప్యాడీ పర్చేసింగ్ సెంటర్కి వెళ్ళినా కూడా ట్రక్కులు లేక, బార్దాన్ లేక, అమాలీలు లేక ఎక్కడి ధాన్యం అక్కడనే నిల్వలో ఉన్నాయి. వర్షాకాలం దగ్గరికి వచ్చింది, రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తుంది. గజ్వేల్లో కూడా దాదాపు 3 గంటలు రైతులు రోడ్డు మీద ధర్నా చేస్తుంది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఎక్కడికక్కడ ఎండలో ఉండి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారేమో 80% ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ వరి ధాన్యం మాత్రం కనీసం 20% ఒక్కొక్క సెంటర్లో ఒక్క ట్రక్ కూడా ఖాళీ చేయలేని పరిస్థితిగా ఉంది. కాబట్టి నేను ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెంటనే మీరు స్పందించి బాధాన్ని ఇవ్వండి, అమలులను పెట్టండి, ట్రక్కులు పెట్టండి, డీసీఎంలు పెట్టండి, ట్రాక్టర్లు పెట్టండి. వర్షం వచ్చేలోపుడు మొత్తం ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధాన్యం ఎవరైతే కాంట పెట్టుకుంటో వాళ్ళకి ఇప్పటివరకు డబ్బులు కూడా దిక్కులేవు. కాబట్టి ఆ డబ్బులు కూడా వెంటనే వేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి పెద్ద ఎత్తున రైతులు రోడ్ల మీదకి వచ్చి దిష్టి బొమ్మలు దగ్గరిస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వానికి ఇంకిత జ్ఞానం లేకుండా పనిచేస్తూ ఉన్నారు. నేను యువకులు కానీ రైతులు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎక్కడికక్కడ మీరు మీ ప్యాడీ సెంటర్లో ఉన్నటువంటి వీడియోలు తీసి మీరు స్టేటస్లో పెట్టుకోండి, వాట్సాప్లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, అదేవిధంగా ఫేస్బుక్లో పెట్టండి. ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద యువత ముందుకొచ్చి మరి రైతులకు ఉన్నటువంటి కష్టాలని, మహిళలకు ఉన్నటువంటి కష్టాలని వెంటనే తీర్చడానికి యువత ముందుకొచ్చి సోషల్ మీడియాను వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి మీడియా మిత్రులు కూడా దీన్ని బాగా
ఎక్స్పోజ్ చేయాలని చెప్పి, రైతుల పక్షాన నిలబడాలని చెప్పి, ప్రజల పక్షాన నిలబడాలని చెప్పి నేను మీడియా మిత్రులను కూడా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.